అమరావతిని గట్టిగా వ్యతిరేకించిన జగన్మోహన్ రెడ్డికి అమరావతి క్రెడిట్ ఇవ్వటం ఏంటి? అమరావతి రైతులను వేధించినటువంటి జగన్మోహన్ రెడ్డికి అమరావతి రైతులు రుణపడి ఉండటం ఏంటి అనే సహజమైన డౌట్ మీకు రావచ్చు. ఈ తమ్ములేను చూడగానే మీకు వచ్చే డౌట్ అదే. కానీ నేను చాలా ఆలోచించే ఈ తమ్ములైన పెట్టాను. నిజంగానే అమరావతి బిల్లుకు పార్లమెంట్లో చట్టబద్ధత వస్తే దాని క్రెడిట్ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వాల్సిందే. అమరావతి రైతులు జగన్మోహన్ రెడ్డి గారికి ఖచ్చితంగా రుణపడి ఉండాల్సిందే ఎంతో కొంత. మరి పోలవరం నిర్మాణంలో జగన్మోహన్ రెడ్డి గారికి క్రెడిట్ ఇస్తారా ఇవ్వరా? వెలిగొండ ప్రాజెక్టులో జగన్మోహన్ రెడ్డి గారికి క్రెడిట్ ఇస్తారా ఇవ్వరా? ఆర్సెల్ఆర్ ప్రాజెక్టులో జగన్మోహన్ రెడ్డి గారికి క్రెడిట్ ఇస్తారా ఇవ్వరా? గూగుల్ డేటా సెంటర్లో జగన్మోహన్ రెడ్డి గారికి క్రెడిట్ ఇస్తారా ఇవ్వరా? మిగతావన్నీ పక్కన పెట్టేయండి. కానీ ఈ అమరావతి బిల్లుకు పార్లమెంటు చట్టబద్ధత అనే విషయంలో మాత్రం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి క్రెడిట్ ఇచ్చి తీరాల్సిందే. వీలైతే అమరావతి రైతులంతా పోయి శాలువాలు కప్పి సన్మానాలు చేయాల్సిందే. నిజం. ఎందుకనంటే మీరు ఒక విషయాన్ని గుర్తించండి. 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత మాట తప్పి మడమ తిప్పి రాజధానిగా అమరావతి కాదు, 3 రాజధానులు ఉంటాయి, ఒక అమరావతి మాత్రమే రాజధాని కాదు అని 3 రాజధానుల కాన్సెప్ట్ పట్టక రాకపోయి ఉంటే, అమరావతిని రాజధానిగా కంటిన్యూ చేసి ఉంటే ఇవాళ ఈ పార్లమెంటు చట్టబద్ధత అనేటువంటి ఒక అంశం తెర మీదకి వచ్చి ఉండేదా? రాజధాని అనేది రాష్ట్ర ప్రభుత్వాల వ్యవహారం. రాష్ట్ర ప్రభుత్వాలు ఏ ప్రాంతాన్ని రాజధానిగా పెట్టుకోవాలి అనేది పూర్తిగా స్టేట్ సబ్జెక్ట్ కదా. కేంద్రానికి సంబంధం లేని విషయం కదా, పార్లమెంటుకి సంబంధం లేని విషయం కదా. పార్లమెంటుకి సంబంధం లేని విషయం కాబట్టి 2014-19 మధ్య చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమరావతి రాష్ట్ర రాజధాని అని డిసైడ్ చేసుకున్నారు. అప్పుడున్న ప్రభుత్వం డిసైడ్ చేసింది. సరే, దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కూడా సపోర్ట్ ఇచ్చారు, అది వేరే విషయం. తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి చేతుల్లోకి అధికారం వచ్చిన తర్వాత వైసీపీ ప్రభుత్వం లేదు అమరావతి మాత్రమే కాదు, 3 రాజధానులు, శాసన రాజధాని అమరావతి, కార్యనిర్వాహక రాజధాని వైజాగ్, న్యాయ రాజధాని కర్నూలు అంటూ ఒక 3 రాజధానుల కాన్సెప్ట్ తెర మీద తీసుకొచ్చింది. దానికి వ్యతిరేకంగా అమరావతి రైతులు ఆందోళన చేయటం, కోర్టులు కూడా వెళ్ళారు. మీకు గుర్తుందో లేదో ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నా. అప్పుడు కోర్టులో కేసులు పడ్డప్పుడు బీజేపీ పార్టీ ఏమో అమరావతి రాజధానిగా ఉండాలని వాదిస్తుండేది. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం కోర్టులో ఏం చెప్తుండేది? అది మాకు సంబంధం లేని సబ్జెక్టు, రాజధాని ఎక్కడ ఉండాలనేది పూర్తిగా స్టేట్ గవర్నమెంట్ ఇస్తాం, అక్కడ స్టేట్ గవర్నమెంట్ 3 రాజధానులు పెట్టుకుంటుందో 30 రాజధానులు పెట్టుకుంటుందో అది వాళ్ళు ఇస్తాం, మాకు సంబంధం లేదు అని కేంద్రం చెప్తుండేది. అప్పుడు బీజేపీ ఏంది, కోర్టులు అలా చెప్తుంది, ఇక్కడ ఇలా చెప్తుంది అని చాలామంది అనేవాళ్ళు. నిజానికి కేంద్ర ప్రభుత్వంగా అంతే చెప్పాలి. మరి ప్రభుత్వం, అది కేంద్ర ప్రభుత్వం యొక్క పరిధి కాదు రాష్ట్ర రాజధాని డిసైడ్ చేసుకోవడం, అది రాష్ట్ర ప్రభుత్వాల పరిధే. కానీ వైసీపీ ఆడిన గేమ్ వల్ల పోయినసారి ఎన్నికల సమయంలో ఎన్డీఏ కూటమి ఒక హామీ ఇచ్చింది, ఇక ప్రభుత్వాలు మారిన ప్రతిసారి రాజధాని మార్చే అవకాశం లేకుండా ఈ అమరావతి ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధాని అని దానికి పార్లమెంట్లో చట్టబద్ధత కల్పిస్తాం, రాష్ట్ర విభజన చట్టంలో చట్ట సవరణ చేసి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అనేటువంటి దాన్ని పెడతాం. ఎలాగో రాష్ట్ర విభజన చట్టం పార్లమెంట్లో ఉంది కాబట్టి పార్లమెంటు రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణగా ఆంధ్రప్రదేశ్గా విడిపోయింది కాబట్టి ఆ విభజన చట్టంలోనే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అనే దాన్ని పొందుపరుస్తాం. రేపటి రోజున ఎవరైనా గవర్నమెంట్ మారి రాజధాని మార్చాలి అనుకుంటే పూర్తిగా పార్లమెంట్లో మళ్ళీ ఆ చట్ట సవరణ చేసి ఏదైతే అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అని రాష్ట్ర విభజన చట్టంలో ఉందో దాన్ని సవరణ చేసి మరీ మార్చాలి. అంటే పార్లమెంట్లో సవరణ అవసరం, రాష్ట్ర ప్రభుత్వాలు మార్చలేవు. అలా పార్లమెంట్లో చట్టబద్ధత కల్పిస్తామని పోయినసారి ఎన్నికల సమయంలో కూటమి హామీ ఇచ్చింది. ఆ హామీ ప్రకారం ఇవాళ వీళ్ళు ఖచ్చితంగా ఇలా కేబినెట్ సమావేశం పెట్టుకున్నారు రాష్ట్ర ప్రభుత్వం. ఈ కేబినెట్ సమావేశంలో తీర్మానాన్ని ఆమోదించి 28వ తారీఖు అసెంబ్లీలో పెడతారు. అసెంబ్లీలో ఆమోదించి కేంద్రాన్ని పంపిస్తారు. కేంద్రం దాన్ని ఆమోదించి పార్లమెంట్లో పెడుతుంది. పార్లమెంట్ ఆమోదించి రాష్ట్ర విభజన చట్టంలో చట్ట సవరణ కింద అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అని చెప్పేసి ఒక చట్టబద్ధత కల్పిస్తూ గెజిట్ నోటిఫికేషన్ ఇస్తారు. సో వెరీ క్లియర్. అందుకని నేనేమంటున్నానంటే నిజానికి ఈ ఆలోచన రావడానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారికి కనుక 3 రాజధానుల కాన్సెప్ట్ పట్టకరాకపోయి ఉంటే, ఆయన కూడా రాజధాని అమరావతి అనుకొని కూడా ముందుకు పోయి ఉంటే రాజధాని నిర్మాణం కాలక్రమంలో అభివృద్ధి చెందుతూ ఉండేది. సరే, ఒకళ్ళు అమరావతి నిర్మాణం మీద ఎక్కువ ఫోకస్ చేయొచ్చు, ఒకళ్ళు చేయకపోవచ్చు. అమరావతికి జగన్మోహన్ రెడ్డి పెట్టుబడులు పట్టకరాకపోవచ్చు, చంద్రబాబు నాయుడు పట్టకరావచ్చు, వాటెవర్. ఇది ఇలా జరుగుతుండే తప్ప అసలు అమరావతికి పార్లమెంట్లో చట్టబద్ధత కల్పించాలనే ఆలోచన ఊరికి వచ్చి ఉండేది కాదు, అసలు అవసరం కూడా వచ్చి ఉండేది కాదు. ఇప్పటికీ ఏంటి భయం? ఇప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నాడు, అమరావతి రాజధాని అంటున్నాడు. రేపు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే అమరావతి కాదు వైజాగ్ అంటాడేమో అనే భయం. అంటే పాలకులు మారిన ప్రతిసారి రాజధాని మారకుండా ఉండాలి అంటే దానికి ఉన్న రాజధానికి పార్లమెంట్ చట్టబద్ధత అవసరం అనేటువంటి కారణం రీత్యా ఈ పని చేస్తున్నారు. ఖచ్చితంగా ఇది జగన్మోహన్ రెడ్డి గారి మీద భయంతో చేస్తుంది.
కాబట్టి ఈ క్రెడిట్ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు. అసలు ఈ ఆలోచన రావడానికి కారణం జగన్మోహన్ రెడ్డి, ఈ చట్టబద్ధ చేయటానికి కారణం జగన్మోహన్ రెడ్డి. రేపు ఎవరూ మార్చే అవకాశం లేకుండా అమరావతికి శాశ్వతంగా రాజధాని హక్కుని కల్పిస్తున్నారంటే దాని వెనకాల ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారే. కాబట్టి రేపు పార్లమెంటు చట్టబద్ధత కల్పించిన తర్వాత ఈ బిల్లు నీ వల్లే అయింది, నీ కోసమే అయింది, ఈ బిల్లు నీకే అంకితం అంటూ అమరావతి రైతులు వెళ్ళి, ఎట్టాగో అమరావతి పరిధిలో జగన్మోహన్ రెడ్డి గారి తాడేపల్లి ప్యాలెస్ ఉంది కాబట్టి, అది పర్మనెంట్ హౌస్ కూడా కాబట్టి, అక్కడికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారికి శాల్వాలు కప్పి సన్మానం చేసి ఒక బహుమానాలు ఇచ్చి రావటం చాలా మంచిది అనేటువంటిది. ఖచ్చితంగా ఎంతో కొంత అక్కడ అమరావతి రైతులు జగన్మోహన్ రెడ్డి గారికి రుణపడి ఉండటం అవసరం అనేటువంటిది నా భావన. ఇప్పుడు రేపు వద్దున జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇక మీ రాజధాని ఏంటి అంటే అమరావతి అని చెప్పుకోవాలి, చెప్పుకునే రకంగా చేస్తున్నారు. చేయటానికి కారణం వెనకాల మళ్ళీ జగన్మోహన్ రెడ్డి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ విషయంలో క్రెడిట్ ఇవ్వడం అవసరం అనేది నా భావన. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి.